ఈయన రోజు రోజుకి రోమియో అయిపోతున్నాడు. ఇలాంటి వేషాలు వెయ్యుతో తిడదామంటే పాపం మంచి మనిషి, ఫోన్లే పాపం అనుకుంటే రేపు రుద్ర సార్కి విషయం తెలిస్తే నన్ను బాక్సింగ్ ఆడేస్తారే. అతనిది నా టంగ్ ఎఫెక్ట్ కొంపదీసి నాకే తగిలిందా ఏంటి? రుద్ర సార్ ఇంత సీరియస్గా వస్తున్నాడంటే విషయం తెలిసిపోయిందా ఏంటి? ఏమైంది మక్కం? నిన్ను పలకరిద్దామని చేస్తే కొట్టద్దు తిట్టొద్దని అంటావేంటి? రాత్రి ఏదో పీడకలు కానీ ఉంటాడు బా, అది గుర్తొచ్చి ఇప్పుడు జడుచుకుంటున్నట్టున్నాడు. ఎరా మగ్గం ఏదైనా తాయెత్తు కట్టించమంటావేంటి? అబ్బాబే అలాంటిదేమీ లేదు సార్. మీరు కాస్త కోపంగా కనిపిస్తాను, నేనేమన్నా సరిగ్గా వర్క్ చేయట్లేదా అని తిట్టడానికి వచ్చారనుకున్నాను. ఓర్ని నీ స్క్రిప్ట్ నువ్వు భలే రాసుకుంటున్నావు. నాకు కనుక స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చిందంటే ముందుగా నీ సీనియర్ క్యారెక్టర్ని లేపేస్తా. అది నీ వల్ల కాదులేరా మగ్గవా, నాను అనుకుంటే. చాలు చాలు చాలు, ఎదురు పడితే చాలు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు. ఇలా వచ్చారండి బావగారు? ఏం లేదు ప్రమిళ, గంగకి త్వరలో బాక్సింగ్ మ్యాచ్ ఉంది. ఇప్పటి నుంచే హెల్దీ డైట్ తీసుకోమని చెప్పాను. అయితే నేను సూపర్ మార్కెట్కి వెళ్తాను అంది. సూపర్ మార్కెట్కి వచ్చిందనుకో హెల్దీ డైట్ కాస్త పక్కన పెట్టి ఆ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మీద పడుతుందని తోడుగా నేను కూడా వచ్చా. నన్నేదో ఒకటి అనకపోతే మీకు పొద్దు గడవదా సార్? ఉన్నమాట అంటే ఉలుకెందుకు? మీరు నా తిండికి దిష్టి పట్టే పుష్టిగా ఉన్న నేను చిక్కిపోయి కరెంటు వైర్లా సన్నగా అయిపోయాను. ఏంటేంటేంటేంటి? మీ ఊళ్ళో కరెంటు వైర్లు ఈ సైజులో ఉంటాయా? అవి కరెంటు వైర్లు కాదు, కరెంటు స్తంభాలు. సార్ మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది సార్. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి భార్యాభర్తల్లా భలే గొడవ పడతారు. ఎలా ఉన్నావు కార్తిక్? ఫైన్ సార్. మీకు కావాల్సిన లిస్ట్ పంపిస్తే ఇంటికే పంపించామని కదా సార్, అందుకు మీరు రావడం ఎందుకు? నేను కూడా మార్ట్కి వచ్చి చాలా రోజులైంది కదా కార్తిక్, ఎలా రన్ అవుతుందో చూసి వెళ్దామని వచ్చాను. అంతా ఓకే కదా? అఫ్కోర్స్ సార్, మంచి ప్రాఫిట్స్తో రన్ అవుతుంది. దట్స్ నైస్. అవునండి, కార్తిక్ గారికి కూడా ప్రాఫిట్ బాగా ఉంది. వాట్ యు మీన్ మక్కం? అంటే సార్, కార్తిక్ గారు సేల్స్ హెడ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రాఫిట్స్ బాగా పెంచారు కదా, ఆ విధంగా ప్రాఫిట్స్ బాగా వచ్చాయంటున్నాను సార్. దేవుడా, నిజం దాచి అబద్ధం చెప్పడం చాలా కష్టం. మక్కం, నువ్వేదైనా నాతో చెప్పాలనుకుంటున్నావా? నో సార్, నో. అయినా ఎందుకు అలా అనిపించింది సార్? ఏం లేదు, మాకున్నాడు కదా రంగాచారి, తను కూడా అంతే, సేమ్ టు సేమ్ నీలాగే. చెప్పాలనుకుంది చెప్పలేక, దాయాలనుకుంది దాయలేక తికమక పడి సతమతమవుతూ ఉంటాడు. ఆయన సీనియర్లకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏముంటాయిలే సార్. ఆ మాట అనుకోరే జూనియర్ గో అంటాడు. ఈ సిక్కులు రాంగడు అంటే ఏటనుకుంటున్నావురా? ఏటనుకుంటున్నావు? బాధ్యతకి, బంధానికి, నిజానికి, అబద్ధానికి, నమ్మకానికి, నిజాయితీకి మధ్య నలిగిపోయేవాడేరా సీనియర్ అంటే. ట్విస్ట్లన్నీ మాకే తెలుస్తాయి, కానీ మా నోటికి లాకేసి కూకోవాలి. కళ్ళ ముందు జరిగేదంతా మాయని మాకు తెలుస్తుంది, కానీ మేము చేపలేం. దేవుడు మా సీనియర్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు రా, అది నీకు తెలుసా? వామ్మో, జూనియర్ గా ఉన్నప్పుడు ఎన్ని టెన్షన్లు అంటే ఇంకా సీనియర్ అయితే ఇంకెన్ని టెన్షన్లు ఉంటాయో. మీ టెన్షన్స్ అన్ని తర్వాత తీరిగ్గా డిస్కస్ చేసుకోండి. మేనేజర్ గారు, మేడం, ముందు మా గంగకి ఏం కావాలో చూడండి. అలాగే మేడం. గంగా, నీకేం కావాలో తీసుకో. అలాగే అక్క. గంగా మేడం, రండి రండి.
ఐస్ క్రీమ్లకి చాక్లెట్లకి దూరంగా ఉండేలా చూసుకో. అలాగే సార్. సార్ కొత్తగా యాడ్ చేసిన స్టాక్ అండ్ ఆఫర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి సార్. పద. అన్నయ్య కూల్ డ్రింక్ తీసుకుంటారా? తీసుకుంటావా? మెల్లిగా అంటే వేడి సెల్లే, త్వరగా పంపించే, నాన్న ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. నవ్వుతావేంటి మకాం? ఆ, మరి ఎప్పుడు చూసినా చాక్లెట్లు, బజ్జీలు, బోండాలు, పానీపూరీలు అంటూ తినే మీరు ఒక్కసారిగా హెల్దీ ఫుడ్ అంటూ నోరు కట్టేసుకోవడం అంటే కష్టమే పాపం. కదా, ఆ, వాటిని పక్కన పడేసే మకాం. చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఆ, పాపం. మకాం, ఆ, మేడం, ప్రమీల అక్క ఇంట్లో పెట్టిన ఆవకాయ తీసుకొచ్చింది కదా, మీరు తిన్నారా? ఎక్కడండి బాబు, మేడం గారు తీసుకొచ్చి నేరుగా కార్తీక్ గారి చేతిలోనే పెట్టారు. హ, ఆయన ఆ బాటిల్ చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాకెక్కడ పెడుతున్నారు? ఓహో, కథ అంతవరకు వచ్చిందా? సూపర్. ఇప్పుడే సరికి చెప్తా. నేనేంటి ఇలా నిజం చెప్పేశాను? అయినా ఈ గంగ గారేంటి నేను చెప్పిన దానికి కోపడకుండా చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందప్పా? ఈ రైస్ క్వాలిటీ బాగున్నాయి సార్, అందుకే రెగ్యులర్గా తెప్పిస్తున్నాం. సార్ 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 సార్, ఏమైంది? మనం అనుకున్నది ఆల్మోస్ట్ ఇంకా జరిగిపోయింది. ఏంటది? అదే సార్, సూపర్ మార్కెట్, జాబు, కొత్త లైఫింగ్. హే, నువ్వు నీ తింగర్ మాటలు సరిగ్గా చెప్పు. అయ్యో, సార్ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి నీ బాధ? ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. హే, ఏంటిది? ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. అసలు ఎందుకింత సంతోషం? ప్రమీళక్క ఆవకాయ తీసుకొచ్చి కార్తిక్ గారికి ఇచ్చిందంట. అందులో ఏముంది? తను బ్యాచులర్ కదా అని ఇచ్చుంటుంది. వండుకునే పనుండదని తను తీసుకుని ఉంటాడు. అందులో సంతోషపడాల్సింది ఏముంది? అందరూ మీలాగా ఫీలింగ్స్ లేకుండా ఉండరు సార్. ఏమన్నావు? అంటే అది మకా మాటలు వింటుంటే కార్తిక్ గారికి అక్క పట్ల ఇష్టం మొదలైనట్టు అనిపిస్తోంది.